ఈ హోల్సేల్ ప్రైజెస్ తీసుకొచ్చి ఇన్‌స్టాగ్రామ్ వాటిల్లో చెప్పకండబ్బా! మార్కెట్‌లనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. కేవలం ఒక రీటైల్ బిజినెస్‌కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఈ వీడియోలో చెప్తున్నాను. హలో గైస్! నేను మీ పొట్టి నిఖిల్. మీరు గనక బిజినెస్ స్టార్ట్ చేయబోతే గనక ఈ వీడియో ఒక్కసారి చూడండి. పూర్తిగా చూడండి. ఒకసారి మార్కెట్‌లో ప్రెజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందో అన్నది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక బిజినెస్ పెట్టాలి అంటే 100 సార్లు ఆలోచిస్తే ఇప్పుడు 1000 సార్లు ఆలోచించాల్సొస్తుంది. అలా అయిపోయింది ఈ మార్కెట్ అనేది. ఈ హోల్‌సేల్ ప్రైజెస్ అనేది ఇన్‌స్టాగ్రామ్ వాటిల్లోని అండ్ అలాగే ఈ సోషల్ మీడియాలో పూర్తిగా పెట్టేస్తున్నారు. దానివల్ల ఎఫెక్ట్ ఎందుకు అవుతుందన్నది కూడా చెప్తాను. పిన్ టు పిన్ కరెక్ట్‌గా చెప్తాను. పూర్తిగా చూడండి. ఇప్పుడు హోల్‌సేల్ తీసుకుందాం. ఈ హోల్‌సేల్ అనేవాడు నేను మీకు ఈ ప్రొడక్ట్ రూ. 10కి ఇస్తాను. స్విచ్ రూ. 7కే ఇస్తాను. ఇయర్ రింగ్స్ 4 పెయిర్స్ కలిపి రూ. 4కే ఇస్తాను అని వీడియోలు చేసి పెడతా ఉంటే ఈ రీటైల్ కస్టమర్‌కి చాలా ఇబ్బందవుతది. ఎందుకు అంటే ఈ హోల్‌సేల్ ప్రొడక్ట్ ఉండకుండా ఈ ఒక్క ఐటెమ్ తీసుకొని ఒక్క ప్రైస్ చెప్తే పర్వాలేదు. వాళ్ళ దగ్గరున్న అన్ని ఐటెమ్స్ తీసుకొచ్చి ఈ సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ ఈ రీటైల్ బిజినెస్‌కి ఎఫెక్ట్ ఎలా అవుతుందో ఇప్పుడు మీకు చెప్తాను. వాళ్ళు ఒక రీటైల్ బిజినెస్ మీరనుకోండి. ఓ రీటైల్ బిజినెస్ మ్యాన్ దగ్గరికెళ్లి మీరు ఒక రియల్ కస్టమర్. ఏదో సంథింగ్ ఒక టెడ్డీ బేర్ తీసుకుందాం. హోల్‌సేల్‌లో రూ. 200 ఓకే. హోల్‌సేల్‌లో రూ. 200 ఉన్నది టెడ్డీ బేర్. మీరు వాళ్ళు బార్గెయిన్ చేసే విధానం చెప్తున్నాను చూడండి. ఈ హోల్‌సేల్‌లో మీ దగ్గర 200 పడుతుంది. వీళ్ళు రీటైల్ బిజినెస్ మ్యాను. ఈ రీటైల్ బిజినెస్ మ్యాన్ దగ్గరికెళ్లి మీకు రూ. 200 పడుతుంది కదా! మాకు 300కి ఇవ్వండి. మీ మెయింటెనెన్స్ అన్నీ కలుపుకొని డైరెక్ట్‌గా వాళ్ళే మనం ఎంతకు అమ్మాలో కూడా వాళ్ళే చెప్పేంత సిట్యుయేషన్‌కొచ్చింది ఈ బిజినెస్‌లు. కేవలం కొన్ని బిజినెస్‌కి మాత్రమే ఇలాగవుతుంది. నేను చూసిన ప్రకారం మాటగా చెప్తున్నాను. మనం ఏ ప్రైస్‌కి అమ్మాలో వాళ్ళే చెప్పేంత సిట్యుయేషన్స్‌కి ఎందుకొచ్చినాయో కూడా ఇంకొక మేజర్ పాయింట్ అయితే చెప్తున్నాను నా అభిప్రాయం ప్రకారం. క్లారిటీగా వినండి ఇది కూడా. ఈ హోల్‌సేలర్స్ అంటే మీకు తెలిసిందే. ఈ హోల్‌సేలర్స్ అనేవాళ్ళు రీటైల్ బిజినెస్‌లోకి రావడం. ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఈ హోల్‌సేల్ మటు పరిమితి కింద ఉండేవారు ఇదివరకు. రీటైల్ వరకే ఉండేవారు. ఈ హోల్‌సేలర్స్ ఏం చేశారు, ఇప్పుడు రీటైల్ దాంట్లోకొచ్చేసారు. ఈ రీటైల్ దాంట్లోకి కొన్ని ప్రైస్‌లోకి వచ్చేసి, వీళ్ళొక ఇందాక మీకు చెప్పాను కదా! 200 అయితే ఒక టెడ్డీ బేర్ తీసుకుంటే, ఈ హోల్‌సేలర్ రీటైల్ బిజినెస్‌లోకొచ్చారన్నాను కదా! వాళ్ళు 260కి అమ్ముతారు. చాలా తక్కువకమ్ముతారు. మనకేంటి రూ. 360 అమ్ముకుంటే గాని అంటే ఒక రీటైల్ బిజినెస్ రూ. 360 అమ్ముకుంటే గాని వాళ్ళకి ప్రాఫిట్ అనేది గెయిన్ అవ్వదు. అందుమూలన వాళ్ళకి 360, 370 ఒక పలానా ఒక రేట్ చెప్పుకుంటారు. 360కి అమ్ముకున్నా సరే మనకి ఒక ప్రాఫిట్ అనేది వస్తుంది కదా! అని చెప్తారు. ఇప్పుడు రియల్ కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తారంటే ఆ షాప్‌లో ఏదైతే హోల్‌సేలర్ వాళ్ళు రీటైల్‌లోకొచ్చారన్నాను కదా! ఒక షాపు పలానా పేరు మీరే ఏదో ఒకటి అనుకోండి. ఆ షాప్‌లో ఇది రూ. 260కే ఇస్తున్నారు. మీరేమో రూ. 360 చెప్తున్నారు అని చెప్పి వాళ్ళంటారు. ఇవి ఒక రీటైలర్‌కి ఎంత అంటే వాళ్ళొక బిజినెస్‌కి ఎంత ఎఫర్ట్ పెడతారో ఈ రీటైల్‌కి ఇప్పుడు చెప్తాను. ఆ పాయింట్ అనేది పక్కన పెట్టండి. ఏదైతే ఒక రియల్ కస్టమరు 360కి మీరిస్తున్నారు కదా! అక్కడ 260కే ఇస్తున్నారు అని చెప్పన్నారు కదా! ఆ వే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రీటైల్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడో, ఆ రీటైల్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను చూడండి. ఆ రీటైల్ బిజినెస్ మ్యాన్‌కి ఎన్ని కష్టాలుంటాయో తెలుసా మీకు? స్టాక్ తెప్పించుకోవాలి. ఒక హోల్‌సేలర్ నుంచి స్టాక్ ఇదివరకు తెప్పించుకోవాలంటే స్టాక్ వచ్చేసిన తర్వాత మినిమమ్ ఖచ్చితంగా 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా అసలే ఒక్కోసారి లేట్ అయినా సరే ఏమీ అవ్వదు. అంటే అలాగే వాళ్ళ నుంచి అంటే పేమెంట్‌కి ప్రెషర్ ఉండేది కాదు. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఏమైందంటే వాళ్ళ నుంచి హోల్‌సేలర్ నుంచి ఈ రీటైల్‌కి ఒక స్టాక్ అనేది వచ్చిందంటే వచ్చిన స్టాక్‌కి వితిన్ 1 వీక్‌లో పేమెంట్స్ అనేది క్లియర్ అయిపోవాలి. వాళ్ళు కూడా పేమెంట్స్ అనేది ఊరుకోవడం లేదు. తొందరగా ఇచ్చేయమంటున్నారు. అండ్ అలాగే ఇంకొక పాయింట్స్ చూడండి వేరే పాయింట్స్ ఉన్నాయి ఇంకా. ఆ రీటైలర్‌కి ఎంత కష్టం అనేది ఉంటుందో. షాప్ ఒక రెంట్ కట్టుకోవాలి. స్టాఫ్ మెయింటెనెన్స్ తీయాలి. స్టాక్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ! ఎక్సెట్రా కరెంట్ బిల్స్ చాలా ఉంటాయి. ఒకటని కాదు. ఇటువంటి పాయింట్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ ఒక రియల్ కస్టమర్‌కి మాకిలా ఉంటుందని చెప్పేదాకా ఎవ్వరు వినరు. ఓకే. ఎవరు వినరు. ఇన్ని కష్టాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఎన్ని చెప్పినా సరే, అవన్నీ మాకెందుకండి, అక్కడ ఇత్తన్నారు కదా! అని చెప్పి అక్కడ వెళ్లి కొనుక్కుంటారు. అప్పుడు ఒక రీటైలరు
ఎలాగా వాళ్ళ బేరం ఎలా పోతుందో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది కదా! బిజినెస్ అనేది ఎందుకు డౌన్ ఫాల్ అవుతున్నాయి అన్నది. ఈ రకంగా ఒక 1% అయినా ఇలాగ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా ఉంటుంది. నేను చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి నేను విరుద్ధం కాదు. అలాగని మన బిజినెస్‌లన్నీ సోషల్ మీడియాలో పెట్టుకోకుండా ఉండాలంటే పెట్టుకోవచ్చు. ఒక పలానా ఒక ప్రైజ్ అంటే ఒక ప్రొడక్ట్‌కి సంబంధించిన ప్రైజ్ మాత్రమే పెట్టుకొని మా దగ్గర ఇలా దొరుకుతాయని చెప్పుకుంటే చాలా బావుంటుంది. అదే మీకు సింపుల్‌గా లేకుండా ఒక రీటైలర్ ప్రైస్ దగ్గర అయితే మాకు 1600 ఉంటుంది కదా! దానికన్నా మీకు తక్కువకే ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెడ్డీ బేర్ తీసుకోండి. అప్పుడు హోల్‌సేలర్స్ ఎలా అంటే మీ రీటైల్ దగ్గర ఒక 500 అమ్ముతారు కదా! దాని మీద మాకు ఇంకా తక్కువే ఉంటుంది అన్న కన్విన్సింగ్ విధానంలో చెప్తే గనక ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు. హోల్‌సేలర్స్ కూడా కొన్ని రోజుల తర్వాత ఇలా వీడియోస్ రికార్డ్ చేయడం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎలా అనుకున్నారు? మీకు ఒక టెడ్డీ బేర్ రూ. 200 చెప్తున్నా మీకు పడుతుందని చెప్తున్నారు కాబట్టి, అంటే మీకెంత పడుతుంది? రూ. 100 ఎంతో పడుంటుంది కదా! మాకు 150కి ఇచ్చేయండి అని అడిగే రోజులు కూడా ఒస్తాయి. ఏది ఒక రియల్ కస్టమర్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు అంటే హోల్‌సేలర్ రియల్ ప్రైస్ పెట్టారంటే వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు కదా! ఇప్పుడంటే ఏ బార్గెన్స్ హోల్‌సేలర్ దగ్గర ఏం చేయడం లేదు. ఈ రీటైలర్స్ అయితే హోల్‌సేలర్ కొన్నప్పుడు మనకు బేరాలు గట్టి ఏమి ఉండవు. అదే ఒక రియల్ కస్టమరు హోల్‌సేల్ దగ్గర కొనుక్కున్నప్పుడు ప్రెజెంట్ అయితే ఏ బార్గెయిన్ చేయటంలా. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా బార్గెయిన్ చేసేంత విధానంలో వస్తుంది. నా ఎక్స్‌పెక్టేషన్ నేను అనుకోవడం, నా అభిప్రాయం ప్రకారం నేను చెప్తున్నాను. ఎవరైతే ఈ వీడియో ఇక్కడి దాకా చూసుంటే గనక ఖచ్చితంగా మీ మీ అభిప్రాయాల్ని కామెంట్స్ అయితే పెట్టండి. ఒకవేళ ఈ వీడియో ఒక బిజినెస్ మ్యాన్ చూసినా సరే, ఎవరైతే బిజినెస్ అదే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చూసినా సరే, మీ యొక్క అభిప్రాయాల్ని ఏదైనా పర్వాలేదు. నేను ఉన్నది మామూలుగా మార్కెట్‌లో జరిగేది మాత్రమే చెప్పాను. మీ మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్‌లో తెలపండి. అలాగే కామెంట్ సెక్షన్ నుంచి పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అని ఉంటుంది. ఈ వీడియోకి మీకు నచ్చితే హైప్ అయితే ఇవ్వచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.